హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకోబుల్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో యాక్వాటిక్ ప్లాంట్స్ ఏ విధంగా నాటుకోవాలి, ఏ విధంగా నాటుకుంటే మంచిగా గ్రో అవుతాయి, అంతేకాకుండా ఎక్కువ మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి యాక్వేరియం బెర్త్ లాగా కాకుండా పాట్ టైప్లో ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలో చెప్పమని అడిగారు. సో ఈరోజు మనం పాట్స్లో జీరో బడ్జెట్, ఇది కూడా మొక్కలు మాత్రం జీరో బడ్జెట్ కాదు, మొక్కలు అయితే మీరు కొనుక్కోవాలి. పాట్స్ మాత్రం జీరో బడ్జెట్ పాట్స్లో ఈజీగా గ్రో చేసుకునేటట్టుగా హెల్తీగా ఏ విధంగా గ్రో చేసుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మనం యాక్వాటిక్ ప్లాంట్స్ని ఈజీగా మనం గ్రో చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఈ ఫోర్సెప్స్ అంటారు. ఫోర్సెప్స్, తర్వాత స్ప్రే చేసుకోవడానికి స్ప్రే ఏదైనా కానీ మీకు ఏదైనా కావచ్చు. సో సిజర్ అండ్ ఈ పెట్ బాటిల్స్ అంటారు కదా, 10 రూపీస్ వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్స్ ఏవైనా కావచ్చు. ఇవి 10 రూపీస్, ఇవి చాలా ఈజీగా ఉంటాయి. సో ఇవి కొంచెం శాండ్ అండ్ ఇది ఫెర్టిలైజర్. ఫెర్టిలైజర్ అంటే మీరు బయటికి ఎక్కడికి వెళ్ళవసలేదు, ఇది పశువుల ఎరువు అంటారు కదా అవి. సో చాలా పౌడర్ చేసుకుని తడి లేకుండా ఉన్నది మాత్రం ఎంచుకోవాలి. చాలామంది ఫెర్టిలైజర్స్ వాడకూడదు అని చెప్పి ఒక అపోహ అయితే ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్ మనం మొక్కలకు కనుక వాడితే చాలా హెల్తీగా గ్రో అయితే, మొక్క ఏదైనా మొక్కే, ఏ మొక్కకైనా కావాల్సింది నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. కాబట్టి మనం మొక్కకైనా వేయాలి. బయట మొక్కలు అయితే బయట ఉంటాయి, ఇవి వాటర్లో ఉంటాయి. సో అంతే డిఫరెన్స్. సో వీటికి మనం కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. సో మనం ముందుగా ఏంటంటే ఈ పెట్ బాటిల్స్ అనుకున్నాం కదా, దీన్ని మనం ఈ సీజన్ ఉపయోగించి జస్ట్ 3 ఇంచులు మీరు వేలుతో కాల్ చేసుకుంటే 3 ఇంచ్ అక్కడికి వచ్చింది, అక్కడి వరకు దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఈజీగా కట్ అయ్యింది. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ బాటిల్స్ ఉపయోగించి బ్రీడింగ్ కేజీ తయారు చేసాం కదా, సేమ్ అదే ప్రాసెస్ లో మనం దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాం. సో యాక్వాటిక్ ప్లాంట్స్ పెంచడం అనేది చాలా కష్టం అనుకుంటారు అందరూ, కానీ ఇవి పెంచడం చాలా ఈజీ. కాకపోతే కొంచెం మనకి గైడెన్స్ అయితే ఉండాలి. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. సో నేనైతే ఒకటి కట్ చేశాను, అంతకుముందు నేను వేరే కట్ చేసుకున్నాను, అవి చూపిస్తాను ఒకసారి. సో ఇవి అంతకుముందు కట్ చేసిన బాటిల్స్. సో ఇవి ఈ రకంగా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇవే ఎందుకు నేను ప్రిఫర్ చేసానంటే, బయట అయితే పాట్స్ కొనాలి, ఒకవేళ కొనడానికి వీల్లేని వాళ్ళు మీరు ఈ రకంగా ఈ పెట్ బాటిల్స్ కానీ, ఇదేమో వాటర్ బాటిల్, 10 రూపీస్ వాటర్ బాటిల్ బాగా పడేసింది, ఇది వాటర్ బాటిల్. సో ఇది ఒక వాటర్ బాటిల్. ఇలా ఈ విధంగా మీరు కట్ చేసి ఈజీగా దీంట్లో పెట్టుకో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీంట్లో కొంచెం మట్టి తీసుకోవాలి. అంటే మీకు ఏ మట్టి దొరికితే ఆ మట్టి, ఎర్ర మట్టి కాకుండా నల్ల మట్టి అయితే చాలా బాగుంటుంది. సో వీటిలో కొంచెం ఈ నల్ల మట్టి అయితే వేసుకున్నాను. ఇది మామూలు మట్టి అండి. సో ఈ మట్టి వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి. ఫెర్టిలైజర్ ఏంటంటే, ఇది పెట్ బాటిల్ కాబట్టి, పెట్ బాటిల్ అంటే 10 రూపీస్ బాటిల్, మీరు 2 టేబుల్ స్పూన్స్ అయితే ఈ ఫెర్టిలైజర్ అయితే మీరు 2 టేబుల్ స్పూన్ ఈ ఫెర్టిలైజర్ వేసుకొని దీని మీద మనం శాండ్ వేసుకోవాలి. ఈ విధంగా మీరైతే శాండ్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పైన వచ్చి ఇసుక ఉంది, కింద వచ్చి ఫెర్టిలైజర్ ఉంది, దాని కింద వచ్చి మనం వేసుకున్నటువంటి సాయిల్ అయితే ఉంది. సో ఈ 3 మిక్స్గా మనం ఈ పాట్ని అయితే ఫస్ట్ రెడీ చేసుకున్నాం. సో వీటిని కూడా మిగిలినవి కూడా నేను అలాగే రెడీ చేసుకున్నాను. ఎక్కువగా దీంట్లో మనకి శాండ్ ఉండేలాగా చూసుకోవాలి. కింద మట్టి, ఫెర్టిలైజర్ ఇవన్నీ కొంచెం సమపాలలో చూసుకొని వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువగా మనకి శాండ్ అనేది వేసుకోవాలి. ఎందుకు శాండ్ అనేది ఎక్కువగా వేసుకోవాలంటే, ఇవి యాక్వేరియం లోపల ఉంటాయి కాబట్టి చేపలు మాటికి వచ్చి దీని యొక్క బెర్త్ డిస్టర్బ్ చేస్తే, సాయిల్ ఎక్కువగా ఉంది అనుకోండి, వాటర్ అంతా కూడా బురద అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో శాండ్ వేస్తే వాటర్ అనేది బురదగా అవ్వకపోగా, ఈ శాండ్ ఏంటంటే చేపల యొక్క మలాల్ని కూడా ఈజీగా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఒక పర్పస్గా మనం
ఈ మొక్కలకైతే శాండ్ వేసుకుంటాం. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే శాండ్లోని ఎక్కువగా ప్లాంట్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది, అంటే ఫాస్ట్గా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో అదొక రీజన్తో మనం ఇందులో శాండ్ అనేది వాడతాం అనమాట. ఇప్పుడైతే మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మనం చేసిందంటే ఈ స్ప్రేయర్ ఉపయోగించి, అంటే వాటర్ స్ప్రేయర్, జస్ట్ ఇది వాటర్ స్ప్రే మాత్రమే. ఈ స్ప్రేని ఉపయోగించి మనం అయితే దీన్ని చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, తడి చేసుకున్నాం అనమాట. సో తడి చేసుకుని ఇప్పుడైతే మనం ప్లాంట్స్ ని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు మనం ప్లాంట్స్ అనేవి వేసుకుందాం. ఓకే, ఇందులో అయితే ప్లాంట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో వీటిని అయితే నిన్ననే నాకు కేరళ నుంచి డెలివరీ వచ్చింది. సో మొత్తం 10 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. 10 టైప్స్ లో ఒక్కొక్కటి 10-15 పీసెస్ అయితే తీసుకోవడం జరిగింది. వాటిలో మనకి మిగిలింది జస్ట్ ఒక 4 టైప్స్ లో, ఒక్కొక్క దాంట్లో 4-5 పీసెస్ అయితే మిగిలినాయి అనమాట. మొత్తం 4 days అయితే ట్రావెల్ చేసి రావడం జరిగింది. మొక్కలు మొత్తం అయితే మనకి స్ట్రెస్ కాకుండా కొన్ని కుళ్ళిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే అక్కడ నుంచి తెచ్చినటువంటి ప్లాంట్స్ అయితే కండిషన్ పెట్టాను. కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే వాడాను. ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేది నేను నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తాను, ఏం ఫెర్టిలైజర్ వాడాలి, ప్లాంట్ ఫుడ్ ఏది వాడాలి అని. ఈ విధంగా ఫస్ట్ నేను ఈ యొక్క ఫోర్సెప్స్ ని ఉపయోగించి, ఫోర్సెప్స్ అని శ్రావణం అంటారు తెలుగులో. సో ఇది 20 రూపీస్ అలా ఉంటుంది. అందరూ చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎలా పడితే అలాగా మొక్కలు అనేది పెట్టేస్తూ ఉంటారు. అలా మొక్కలు పెడితే సో ఈ ప్లాంట్స్ అనేది చాలా డెలికేట్ గా ఉంటాయండి. ఈ ఒక స్టెమ్స్ కూడా, ఎందుకంటే వాటర్ ప్లాంట్స్ కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల బాగా విరిగిపోవడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా దీన్ని స్మూత్ గా పట్టుకున్నామా లేదా అన్నట్టుగా ఈ ఫోర్సెప్స్ అయితే పట్టుకొని ప్లాంట్ అనేది విరగకూడదు. సో ఈ విధంగా జస్ట్ ఇలా గుచ్చడమే, ఫోర్సెప్స్ ని ఉపయోగించి దీన్ని అయితే ఈ విధంగా గుచ్చాలన్నమాట. కనబడుతుందా లేదా, దీన్ని పక్కన పెడతాను ఒక్క నిమిషం. సో ఈ విధంగా దీన్ని పక్కన పెడతాం. దీంట్లో అయితే మనకి 2 కొమ్మలు అయితే పడతాయి. సో ఈ విధంగా ఇదొకటి. సో ఇది వచ్చి హార్మోనికా రెడ్. సో ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం ప్లాన్స్ అయితే సిద్ధం చేసుకున్నాం. 1, 2, 3, 4 నా దగ్గర ఇంకా ఉన్నాయి కానీ, సో అవి నేను తర్వాత పెట్టుకుంటాను. సో మీకు చూపించడం కోసం అయితే ఇవి ఈ రకంగా అయితే నేను ఒక 4 అయితే పెట్టాను. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు అయితే ప్లాంట్స్ ని నాటుకోవచ్చు. వీటిని అయితే మనం ఇప్పుడు నేను ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకించి ఒక టబ్ అయితే వీటి కోసం పెట్టడం జరిగింది. అంటే ఇది మనం గ్రో అయ్యే వరకు మనం వీటిని అయితే సపరేట్ గా పెంచుకోవాలి, ఎందుకంటే బాగా డ్యామేజ్ అయినాయి కాబట్టి. వీటిని డైరెక్ట్ ఇప్పుడు యాక్వేరియం లో కనుక పెట్టినట్టయితే ఫిషెస్ వీటిని డిస్టర్బ్ చేసి ఈ మిగిలిన పార్టికల్స్ కూడా అవి తినేయటం అయితే జరుగుతుంది. సో ప్లాంట్స్ అయితే త్వరగా ఎదగవు, అంతేకాకుండా చనిపోవటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటిని ఆ టబ్లో పెడతాం జాగ్రత్తగా. సో ఇదే పెట్టినటువంటి పట్టు. దీంట్లో అయితే ఇప్పుడు మనం ఈ ప్లాంట్స్ని జాగ్రత్తగా కదలకుండా అయితే ప్లేస్ చేద్దాం. ఇది జాగ్రత్తగా ఏది కాకుండా
చూపించు కొంచెం కొంచెం సో ఫ్రెండ్స్ చూసారుగా, ఈ విధంగా మీరైతే యాక్వాటిక్ ప్లాంట్స్ని హెల్తీగా ఈజీగా నాటుకొని గ్రో చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్లాంట్స్ని అయితే పెట్టుకున్నట్టయితే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఈజీగా ప్లాంట్స్ అయితే గ్రో అవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, యాక్వాటిక్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా 6 to 8 అవర్స్ పాటు బ్రైట్ లైటింగ్లో అయితే ఉండాలి. అప్పుడే ప్లాంట్స్ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతాయి. దాంతోపాటు మనకి ఫెర్టిలైజర్ కూడా అవసరమే. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే, యాక్వేరియంలో కూడా ఎప్పుడు 8 అవర్స్ పాటు లైట్ అయితే మీరు యాక్వేరియం పైన అయితే ఉంచుకోవడం అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా కొత్తగా ఈ ఛానల్ చూసినట్టయితే యాక్వా ప్లానెట్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.